హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటో కలుపుతూ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఇది ఒక కాయల పచ్చడి అండి. దాన్ని ముందుకు స్కిప్ చేయకుండా చూస్తే అవేంటో మీకే తెలుస్తాయి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇగోండి, కలేకాయలు, వాక్కాయలు అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పిలుస్తారు. ఈ కాయల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా ఆరపెట్టుకోవాలి. ఆరపెట్టుకున్న తర్వాత చాకుతో 2 ముక్కలుగా కట్ చేసుకొని అందులో లోపల ఉండే ఈ గింజల్ని మొత్తం ఇలా ఒలిచేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఆ విధంగా మొత్తం గింజలన్నీ తీసేసుకొని చక్కగా ఇలా అన్ని గింజల్ని తీసేసుకున్న తర్వాత తడంతా పోయేంత వరకు వీటిని ఫ్యాన్ కింద ఒక ప్లేట్లో పరుచుకొని అయితే ఆరపెట్టుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇటువైపుకు తిప్పుకొని ఆరపెట్టుకుంటే కాయలు అనేవి దాంట్లో ఉండే తడితనం తొందరగా పోతుంది, కాయలు కూడా తొందరగా ఆరిపోతాయి. మంచిగా దానిలో తేమ లేకపోతే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. దానిలో తేమ ఉంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది. చూస్తున్నారు కదా, కాయ ముక్క కూడా కొంచెం వడిలిందనమాట. ఈ విధంగా వడిలిన తర్వాత అయితే దీన్ని పచ్చడికి ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలను ఒలుచుకొని వాటిని కచ్చా పచ్చగా దంచుకోవాలి. కచ్చా పచ్చగా దంచుకోవడం వల్ల ఏమవుతుందంటే దానిలో ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. మనకి రెబ్బలు వేసామనుకోండి, దాని ఫ్లేవర్ అందులోకి అంత దిగదు. బాగా పేస్ట్గా చేసామనుకోండి, ఆ ముక్కలు కనిపించవు. కాబట్టి ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేస్తే ఫ్లేవరు బాగుంటుంది, మనకి అలా ఒక్కొక్క ముద్దకి అలా తగులుతూ ఉంటాయి. ముక్కలన్నిటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఫస్ట్ ఈ వాకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత మనం కచ్చా పచ్చాగా దంచిన ఈ వెల్లుల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి వెల్లుల్లిపాయలు కూడా వేసిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా అందాజాగా మాత్రమే వేసుకోవాలి. చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఒక చిన్న స్పూన్, అర స్పూన్ పసుపు వేసుకున్నాము, ఒక 3-4 స్పూన్ల కారం వేసుకున్నాము. అలాగే పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా బాగానే పడుతుంది, కారం కూడా బాగానే పడుతుంది. ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా మెంతుల్ని వేయించుకొని పొడి చేసుకొని ఆ పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మెంతుల పొడి కొంచెం వేసుకుంటే సరిపోతుంది, 1/2 స్పూన్ అలాగా. ఎక్కువ వేసేసుకుంటే చేదు వచ్చేస్తుంది పచ్చడి. ఆ తర్వాత వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇందులో సరిపడా నూనె కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నూనె కూడా యాడ్ చేసుకొని ఈ ముక్కలన్నిటికీ మసాలా అంతా ఉప్పు కారం ఇదంతా పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చేత్తోనే కలుపుకోవాలండి. స్టైల్గా స్పూన్లు అవి ఉపయోగించకుండా చక్కగా చేత్తో కలిపేసుకున్నాం అనుకోండి, ఆ ముక్కలన్నిటికీ ఉప్పు కారం చక్కగా పడుతుందన్నమాట. అలా అని ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేసేసుకో అవసరం లేదండి. మనం చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముక్క ఇంకా వడిలుతుంది కాబట్టి అది ముక్క మగ్గిన తర్వాత ఆయిల్ బయటికి రిలీజ్ అయిపోతుంది మళ్ళీ ఎలాగో. సో ఈ విధంగా తడి ఎక్కడ తగలకుండా మనం పచ్చడి పెట్టుకున్నట్లయితే ఇది బయట అయితే ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్లో అయితే మీకు 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. మీలో ఎవరికైనా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి. మీరు కూడా దీని టేస్ట్ చూడొచ్చు. నాకైతే మా అమ్మగారు పెట్టారు ఈ పచ్చడి, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా పచ్చడి అంతా కలిపేసిన తర్వాత అందులో ఇంత ముద్ద అన్నం వేసుకొని తింటే ఆ మజానే వేరు. నేను మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు మిస్ అయ్యాను కాబట్టి ఈ పచ్చడి పెట్టిన తర్వాత ఇలా ముద్ద పెట్టించుకొని తిన్నానండి. మా రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి.